ఏంటి యష్, అంతగా డ్రగ్ ఎక్కుతున్నా కూడా ఎదురుగా ఉన్న నన్ను వదిలేసి ఇంకా దీక్ష పేరెత్తుతున్నావు? అబ్బో! ఎంతైనా అమర ప్రేమికుడివి కదా అంటూ నవ్వుతుంటుంది. తనని చూస్తుంటేనే యష్‌కి భరించలేని కోపం వస్తుంటుంది. ఒక పక్క బాడీలోకి పోయిన డ్రగ్ తన పని తను చేస్తుంటే, ఇంకొక పక్క రూమ్‌లో పరిమళాలు యష్‌ని పిచ్చివాడిని చేస్తూ, "ప్లీజ్ దీక్ష, నువ్వు నాకు కావాలనిపిస్తుంది. ఇక్కడికి రారా" అంటాడు. పిచ్చి యష్, దీక్ష ఇక్కడికి ఎందుకొస్తుంది? అయినా ఎదురుగా ఇంత బ్యూటీని పెట్టుకొని పోలిష్‌గా దీక్షని కలవరిస్తావేంటి? అంటూ శృతి కాస్త దూరంలో ఉన్న యష్ దగ్గరికి రాబోతుంటుంది. కానీ యష్ తట్టుకోలేనట్టుగా కోరికలు రేగుతున్నా శృతి దగ్గరికి వస్తుంటే చూసి భరించలేక, నన్ను ముట్టుకున్నావంటే చంపేస్తాను అంటూ తనకి దూరంగా జరుగుతుంటాడు. నువ్వు తీసుకున్న డ్రగ్ అంతకు అంత ప్రభావం చూపిస్తుంది యష్. క్షణం క్షణం నీలో కోరికలు పెరుగుతూనే ఉంటాయి. నీ తీపి బాధ తీర్చుకోవాలంటే నువ్వు నాతో శారీరకంగా కలవడం తప్ప ఇంకొక ఛాన్స్ లేదని చెప్తున్నాను కదా అంటూ ముందుకు వచ్చి తన టాప్ తీస్తుంటుంది.